జ్ఞానం వేరు, వివేకం వేరు. నాలెడ్జ్ అనేది వేరు, విజ్డమ్ అనేది వేరు. నాలెడ్జ్ అంటే, జ్ఞానము అని అంటే నువ్వు చదివే పుస్తకాల నుంచి, నువ్వు వినే వాటి నుంచి, నువ్వు చూసే వాటి నుంచి సంపాదించేది జ్ఞానం. లెక్కల్లో భలే జ్ఞానం ఉందండి వాడికి, సైన్స్లో భలే జ్ఞానం ఉందండి వాడికి, ఇల్లు కట్టే విషయంలో, కన్స్ట్రక్షన్లో భలే జ్ఞానం ఉందండి, కార్ల విషయంలో భలే జ్ఞానం ఉందండి అంటారు. అర్థమైందా? మరి వివేకము అంటే అర్థం ఏమిటి? ఆల్బర్ట్ ఐన్స్టైన్ గొప్ప శాస్త్రవేత్త, నోబెల్ గ్రహీత. ఆ గొప్ప శాస్త్రవేత్త తాను ఆయా ప్రాంతాలకు వెళ్ళి తన నేర్చుకున్నటువంటి భౌతిక శాస్త్రం గురించి బోధిస్తూ ఉండేవాడు. తనకు ఒక కారు డ్రైవర్ ఉన్నాడు. వెళ్ళిన ప్రతి చోటకి డ్రైవర్ కూడా వెళ్ళేవాడు. ఒకరోజు ఈ ఆల్బర్ట్ ఐన్స్టైన్ని ఒక ప్రశ్న వేశారు. ఏమిటంటే, మీరు మహాజ్ఞాని కదా, మీకు తెలిసిన వారిలో జ్ఞానము వివేకము కలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా ప్రపంచంలో అని అంటే ఆయన ఏం చెప్పాడు తెలుసా? నాకు తెలిసినంత వరకు నా డ్రైవరే మహాజ్ఞానము వివేకము గలవాడు అన్నాడు. అదేమిటి, మీరే మహాజ్ఞాని కానీ మీ డ్రైవర్ మాత్రం మహాజ్ఞాని వివేకం గలవాడు అని చెప్పి డ్రైవర్ని గొప్పోడుగా మాట్లాడుతున్నారు. కారణం ఏమిటి చెప్తా వినండి. నేను ఎక్కడికి వెళ్ళినా మా డ్రైవర్ని తీసుకెళ్ళేవాడిని. వాడు ఒక రోజు ఏమన్నాడంటే, సార్ మనం పలానా పట్టణానికి వెళ్తున్నాం కదా, ఫస్ట్ టైం వెళ్తున్నాము, వాళ్ళకి మీ ముఖం ఏంటో తెలియదు, మీరు చెప్పేటటువంటి పాఠాలన్నీ నేను కూర్చొని మొత్తం పట్టేశా. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఆల్బర్ట్ ఐన్స్టైన్ లాగా నటిస్తా, మీరు డ్రైవర్ లాగా కూర్చోండి, మీరు చెప్పిన పాఠాలన్నీ గొక్క తిప్పకుండా అందరికీ బోధించేస్తా. ఒరే నిజంగా చేయగలవా? చూడండి సార్ కావాలంటే. ఎలాగూ ఆయన ఎలా ఉంటాడో తెలియదు కాబట్టి ఐన్స్టైన్ ఏమో డ్రైవర్గా, డ్రైవర్ ఏమో ఐన్స్టైన్గా అక్కడ నటించడం మొదలుపెట్టారు. ఈ డ్రైవర్ని తీసుకెళ్ళిపోయి స్టేజ్ ఎక్కిచ్చేశారు. ఈ డ్రైవర్ ఏమో మొదలుపెట్టాడండి పాఠాలు చెప్పడం, దుమ్ము దులిపేశాడండి. అందరూ చప్పట్లు 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 కొట్టేశారండి. చప్పట్లు కొట్టిన తర్వాత ఒక అతను చేయి చూపించాడు. ఏంటని అడిగాడు. మీరు చెప్పినటువంటి పాఠాల్లో నాకు ఒక ప్రశ్న ఉంది అన్నాడు. ఏమిటా ప్రశ్న? ఏదో ఒక ప్రశ్న వేశాడు. మా నోడికి ఫీజులు పోయినాయి. ఇది ఎక్స్పెక్ట్ చేయలే, ప్రశ్నలు జవాబులు ఇది ఎక్స్పెక్ట్ చేయలే. ఆల్బర్ట్ గారు, నా ప్రశ్నకు మీ దగ్గర జవాబు ఉందా అని అంటే ఈ డ్రైవర్ కామ్ అయిపోయాడు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అది అని చెప్పి చిరునవ్వు నవ్వి, భలేవాడు అయ్యా, ఇలాంటి చిన్ని ప్రశ్నలకు ఆల్బర్ట్ అయిన నేను జవాబు చెప్పతే అది చిన్న చూపు అవుతుంది. మా డ్రైవర్ ఉన్నాడు అక్కడ, ఆ డ్రైవర్ వచ్చి దానికి సమాధానం చెప్తాడు, చూసుకోండి కావాలంటే. ఇలాంటి చిన్న ప్రశ్నలు నన్ను వేయకండి అయ్యా అని చెప్పి వెళ్ళి కూర్చున్నాడు. ఆల్బర్ట్ గారు పైకి వచ్చి జవాబు చెప్పాడు. అప్పుడు ఆల్బర్ట్ గారికి ఏమర్థమైందంటే, మా ఓడికి జ్ఞానమే కాదు, దాంతోపాటు ఏముంది, అది జ్ఞానం అంటే విషయాన్ని తెలుసుకోవడం, వివేకము అంటే సమస్య వచ్చినప్పుడు పరిష్కరించటము, అది వివేకం. సో దేవుడు సొలొమోనుకి ఇచ్చింది జ్ఞానం మాత్రమే కాదు, సమస్య వచ్చినప్పుడు పరిష్కరించగలిగిన వివేకాన్ని దేవుడు ఇచ్చాడు. అమ్మ మీకు అర్థమయ్యేలా చెప్పమంటారా? ఫ్రూట్ సాలడ్ ఎప్పుడైనా మీరు చేసి ఉంటారా, చేయలేదా? ఫ్రూట్ సాలడ్ దేంతో చేస్తారు? ఫ్రూట్లతోనే చేస్తారు, అంతేనా? అది చేయాలంటే మీకు జ్ఞానం కావాలి. ఏం జ్ఞానం కావాలి? ఫ్రూట్ సాలడ్ ఎలా చేయాలో జ్ఞానం కావాలి. దాంట్లో అన్నీ ఏముంటాయి? పండ్లు ఉంటాయి. అరటి పండు వేస్తారు, యాపిల్ పండు వేస్తారు, ద్రాక్ష పండ్లు వేస్తారు, అన్ని పండ్లు వేస్తారు. అలా వేయటం మీ జ్ఞానం. చింతపండు వేస్తారా? వేరా? ఎందుకేరు? అది కూడా పండేగా. అది వివేకం. ఏమిటి? ఏ పండు వేయొచ్చు, ఏ పండు వేయకూడదో అది జ్ఞానం కాదు, అది వివేకం. ఇది పండే, తీసుకెళ్ళి దాంట్లో వేస్తే ఫ్రూట్ సలాడ్ కాస్త దరిద్రం అవుతుంది, అది వివేకం. సో దేవుడు సొలొమోనుకు జ్ఞానాన్ని ఇచ్చాడు, సమస్యలు వచ్చినప్పుడు పరిష్కరించగలిగిన వివేకాన్ని ఇచ్చాడు. ఇప్పుడు సడన్గా జరిగింది ఏంటో తెలుసా? తను పరిపాలన చేస్తున్నప్పుడు సమస్య వచ్చింది. ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తాడో చూద్దాం రండి. కుర్రాడో న్యాయస్థానం మీద కూర్చున్నాడో,
ఏం చేస్తాడో చూద్దాం రండి. సొలొమోనుకున్న గొప్పతనం ఏంటి తెలుసా? సామాన్యులు కూడా దగ్గరికి రానిచ్చేవాడు. రాజు అయినప్పటికీ కూడా దేశంలో ఎవరైనా వచ్చి తన సమస్యను చెప్పుకోవచ్చు. ఇది దావీదు యొక్క విధానం. 2వ సమూయేలు గ్రంథం 14వ అధ్యాయము, అక్కడ ఒక విషయం ఉంది. తండ్రిలో పిల్లలకు నేర్పించండి. ఏమిటే? విలువలు. 2వ సమూయేలు గ్రంథం 14వ అధ్యాయము 4వ వచనం, కాగా తెకోవా ఊరి స్త్రీ రాజు నొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేసి, రాజా రక్షింపుము అనగా, రాజు నీకేమి కష్టము వచ్చెను అని అడిగాను. దావీదుకున్న గొప్ప మనసు ఏంటో తెలుసా? మహారాజుగా పరిపాలన చేస్తున్న పేదలంటే చాలా ఇష్టం. పేదవాళ్ళు ఎవరైనా తన దగ్గరకు వచ్చి కష్టం చెప్పుకుంటే ఖచ్చితంగా ఆ కష్టాన్ని తీర్చే ప్రయత్నం చేసేవాడు. దావీదు గొప్ప రాజే కానీ ఎంత గొప్ప రాజైనా కూడా తగ్గింపు తత్వం గలవాడు. సామాన్యులను ప్రేమించేవాడు, దగ్గరికి రానిచ్చేవాడు. కాబట్టే దావీదు దగ్గరికి తెకోవా స్త్రీ వచ్చి, అయ్యా నాకు కష్టం వచ్చిందయ్యా అని అంటే, దావీదు అమ్మా నీకు వచ్చిన కష్టం ఏంటమ్మా అడిగి మరీ తెలుసుకున్నాడు. సహోదరులు సహోదరులు, దేవుడు మనల్ని దీవిస్తాడు, దేవుడు మనల్ని హెచ్చిస్తాడు, దేవుడు మనల్ని ఘనపరుస్తాడు. గర్వించకండి. ఎంతగా దేవుడు దీవిస్తే అంతగా ఒదిగి ఉండడం నేర్చుకోండి. ఒకే ఒక్క మాట అడుగుతున్నావు, మీ స్థానంలో నేను మరణించా, నా స్థానంలో నా బిడ్డగా నువ్వు జీవిస్తావా? అయ్యా నీ బిడ్డగా జీవించగలిగిన కృప, నీ బిడ్డగా జీవించగలిగిన నీతి, యథార్థత, పరిశుద్ధత, ప్రేమ, కృతజ్ఞత నాయన మాకు దయచేయ అయ్యా. లోకంలో నాయన ఉన్నంత కాలము సంతోషంగా జీవించాలి, ఆనందంగా జీవించాలి, లోకానికి ఉప్పుగా జీవించాలి, వెలుగుగా జీవించాలి. మాలో ఉన్న సంతోషానికి, సమాధానానికి లోకం ఆకర్షితులై వాళ్ళు మాతో పాటు నీ సన్నిధికి రావాలయ్యా. అట్టి జీవితం మాకు దయచేయమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. డైలీ డివోషన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, ఒక కామెంట్ పెట్టండి. దేవుడు మీకు తోడై ఉండును గాక. షలోమ్.